ఇదే విశాఖపట్నం స్టీల్ ప్రైవేటీకరణ మీద ఏం మాట్లాడాడని ఒక్కసారి వినండి. నిజంగా విలన్ అనే సినిమాలలో మనం ఎప్పుడైనా అంటూ ఉంటాం కదా, విలన్ అనే పాత్ర ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనం ఒక్కసారి నేను ప్లే చేస్తా, ఒకసారి వినండి. కానీ మా ప్లే చేయమ్మా. ఏది మా మళ్ళా మొదటి నుంచి ప్లే చేయి. మీ పోరాట ఉద్యమానికి నేను సహకరిస్తా. మీ లక్ష్య స్థానంలో నేను భాగస్వామ్యంగా మీకు న్యాయం జరిగే చివరి వరకు మీకు అండగా ఉంటా. నేను అడుగుతున్నా, విశాఖపట్నం ఆత్మరమిది మీరు ఉపేక్షిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. విశాఖపట్నం స్టీల్ సిటీని సోలం సిటీగా చేస్తే మీరు ఆమోదిస్తారా అని అడుగుతున్నా. అందరం కలిసి కాపాడుకుంటామా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి, కాపాడుకుంటాం కలిసి పోరాడతాం అందరం ఉంటాం, సంఘం శక్తిగా తయారవుతాం. విశాఖపట్నం ఉక్కనేది మన ఆత్మ, విశాఖ ఉక్కు. కాదయా, నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయ్యా? ఇది ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికి జీతాలు ఇస్తారా? పని చేయాలి కదా. ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తారా? ఏదయ్యా మీరు అందుకే చెప్పాలి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టరీ వస్తా ఉంది, ప్రైవేట్ వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు రేపు రాబోయే రోజుల్లో ప్రాఫిట్ లో ఉంటుంది. అంటే పబ్లిక్ సెక్టర్ లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంచోపైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను, కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు. వాళ్ళకి ఏం పని లేదు. మొన్న ఇదే మరి నాకు అక్కడ ఒకటి జరిగింది. ఏ ఇండస్ట్రీ రానివ్వకుండా చేస్తే కెమికల్ ఫ్యాక్టరీలో పీడీ కింద పెట్టినాక అన్ని సెట్ అయిపోయినాయి. ఎత్తుపోయి లోపలేస్తే ఇంక ఇంట్లో డిస్టర్బెన్సీ లేదు, అన్ని ఇండస్ట్రీస్ బాగున్నాయి, రాష్ట్రం కూడా బాగుంది. నాడు నేడు ఆ రోజు ఏమన్నాడు ఎన్నికలకు ముందు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు ఏమంటా ఉన్నాడు? నిజంగా ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటాం, కలిసి పోరాడుతాం, కార్మికుల ఉద్యమానికి మద్దతు అంటూ వీర డైలాగులు పీకాడు. కార్మికులందరితో కూడా చెప్పించాడు. ఈయన చెప్పడము వాళ్ళందరితో చెప్పించడము బాగుంది. ఇవాళ ప్రైవేటీకరణపై ప్రశ్నిస్తే పని చేయకుండా జీతాలు ఇవ్వాలా? ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎలా? ఊరికే జీతాలు ఇస్తారా? పక్కనే మరో ఫ్యాక్టరీ ప్రైవేట్ వాళ్ళది వస్తూ ఉంది, వాళ్ళు లాభాల్లోకి వెళ్తారు అని చెప్తూ తమాషాలు చేయొద్దు, పీడీ యాక్టులు పెట్టి లోపల వేస్తాను అంటున్నా. అది ఇప్పుడు ఆశ్చర్యం ఏం తెలుసా? ఇక నిజంగా కొన్ని విషయాలు చెప్పాలి. అసలు ఈ ఉద్యోగస్తులు పాపం పని చేయకపోవడం వల్లనో, లేకపోతే ఈ విశాఖపట్నం ఆశాజనకంగా ఆర్ రాదర్ మిగతా వాటికన్నా అంత బాగా ఉండకపోవడానికి కారణం ఉద్యోగస్తులు కాదు. ఒకసారి నిజంగా అందరూ చూడాలి. ఒకసారి స్లైడ్ చూడండి అమ్మా. దిస్ ఇస్ అ కంపారిజన్ బిట్వీన్ ఆర్ఐఎన్ఎల్ అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, సేల్. ఇట్స్ అ కంపారిజన్ బిట్వీన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అండ్ సేల్ ప్లాంట్స్. ఇందులో చూస్తే ఎంప్లాయీ ఎక్స్పెండిచర్ ఆన్ ది ఓవరాల్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్, ఎంప్లాయీ